హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ దివ్య. ఈరోజైతే మనం బాంగ్డా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఫిష్ తీసుకొని ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి వీడియోలో చూపించినట్టు. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ఒక కరివేపాకు ఉంటుంది కదా, దాన్ని స్లైసెస్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మిక్స్ చేయండి. లైట్‌గా దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఒక 1 స్పూన్ వేసుకోండి. ఇట్లా డబ్బాతో మాత్రం వేసుకోవద్దు. హ్మ్. నెక్స్ట్ ఏంటంటే 1, 2 స్పూన్స్, ఒక స్పూన్ లేదా 2 స్పూన్స్‌తో వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. కొంచెం ఇట్లా లిక్విడ్‌లా రావాలి. ఆ తర్వాత మనం ఫిష్‌ని తీసుకున్నాం కదా, ఆ ఫిష్‌ని తీసుకొని మనం ఎక్కడైతే ఘాట్లు పెట్టుకున్నామో అక్కడ, ఇంకా ఫిష్ లోపల మొత్తం మ్యారినేషన్ కోసం మనం ప్రిపేర్ చేస్తున్నాం కదా, సో లోపలంతా నీట్‌గా పెట్టేసుకోవాలనమాట. పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఇట్లా మ్యారినేట్ చేసిన ఫిషెస్‌ని పక్కన పెట్టేయండి. మ్యారినేషన్‌లో ఒక లెమన్ ఉంటే హాఫ్ లెమన్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే మేమైతే ఐరన్ పాన్ వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకోండి. వేసుకొని ఇలా ఎన్ని ఫిషెస్ పడితే అన్ని ఫిషెస్ మనమైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్‌కి మనం టర్న్ చేస్తూ ఉండాలి. ఈ ఫిష్ అయితే తొందరగా బాయిల్ అయిపోతుంది కాబట్టి మనకు ఒక 5-10 మినిట్స్‌లో ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. నేనైతే క్లిప్ తీయడం మర్చిపోయాను. మధ్యలో అదే ఆయిల్‌లో మిర్చీస్ ఉంటాయి కదా, దాన్ని లైట్‌గా స్లైస్ చేసి ఇట్లా మధ్యలో వేసుకోండి. దానివల్ల ఏంటంటే కారం ఉంటుంది కదా, ఆ ఫిష్‌కి కూడా మనకు ఆ స్పైస్ అనేది తెలుస్తుంది. అంతే, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ప్లేట్ తీసుకొని లైట్‌గా ఆయిల్‌ని ఇట్లా కొంచెం నొక్కేసి మనమైతే ఒక ప్లేట్‌లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్.